351వ నామం వాగ్వాదిని వామకేశీ వహ్నిమండలవాసిని. 52వ నామం వామకేశ్యై నమః. వామకేశ్యై నమః. 351వ నామం వామకేశ్యై నమః అన్న దాంట్లో అరాళై స్వాభావ్యాదలికలభశ్రీభిరలకైః పరీతం తే వక్త్రం పరిహసిత పంకేరుహరుచిం దరస్మేరేయస్మిన్ దశన రుచికింజల్కరుచిరైః సుగంధౌ మాద్యంతి స్మరమధనచక్షుర్మధులిఖః. సహజంగా ఉండాలి మనం. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అని ఆంగ్లంలో చెప్పినట్టే శరీర స్థితి సహా, ఆర్థిక స్థితి సహా, మేధాశక్తి స్థితి సహా అన్నీ ఎలా ఉన్నవి అలాగే ఆమోదించడం, అందులోనే ఆనందంగా ఉండగలగడం. తత్వజ్ఞానం బాగా ఉంటే చేపలు పట్టుకునేవాడు ఆ చేపలే చక్కగా పట్టుకుంటాడు, ఆనందంగా ఉంటాడు అన్నాడు వివేకానందుడు. అదే తత్వజ్ఞానం బాగా ఉంటే ఒక విద్యార్థి ఉత్తమ విద్యార్థి అవుతాడు, ఒక ఉద్యోగి ఉత్తమ ఉద్యోగి అవుతాడు. చేపలు పట్టేవాడు చేపలు మానేసి ఉద్యోగం చేయమని చెప్పలేదు. అదే అవసరమే లోకానికి, అది గౌరవించవలసిన వృత్తే. ఇది అర్థమైతే మన ప్రాచీన వ్యవస్థ అంతా అర్థమవుతుంది. ఎందుకు వర్ణాశ్రమ ధర్మాలను వాళ్ళంత బాగా కాపాడుకున్నారో అర్థమవుతుంది. ఇవాళ అవి కాపాడుకునే స్థితి లేకపోవడం వల్ల ఎంత సంక్షోభంలో ఉన్నామో కూడా అర్థమవుతుంది. అందరికీ డబ్బు వచ్చే ఉద్యోగాలే కావాలి, అందరికీ లోకంలో పెద్ద గౌరవాన్ని పెంచేవే కావాలి. ఈ డబ్బు గౌరవం రెండు కలిసి మొత్తం లోకాన్ని అవినీతిమయం చేసేసి స్పష్టంగా పేదవాళ్ళని రెచ్చగొట్టి పారేసి మీరు పేదవాళ్ళుగా పుట్టడం తప్పు కాదు, పేదవాళ్ళుగానే ఉండిపోవడం మాత్రం తప్పు అని రెచ్చగొట్టి పారేసి మీరు 16,000 కట్టండి, ఇంకో నలుగురిని చేర్పించండి, అక్కడి నుంచి మీరు 16,000 మీకు ఇచ్చేస్తాం, ఇంకో 20 మందిని చేర్పించండి, మేమే నెలకి 10,000 ఇస్తాం. ఇలా రకరకాల పథకాలు పెట్టేసి వేల కోట్లు మింగేస్తున్నారా లేదా? ఆ మాటలకు మనం పడిపోతున్నామా లేదా? అసలు మనం పేదవాళ్ళమో గొప్పవాళ్ళమో ముందు సంతృప్తిగా ఉన్నామా లేదా? పేదరికం నుంచి బయటపడడం అంటే అర్థం ఏంటి? 2 పూట్ల తినగలిగితే చాలండి, కాస్త శుభ్రమైన బట్ట కట్టుకుంటే చాలండి, ఓ గూడో గుడిసో ఏదో ఒకటి ఉంటే చాలండి. అంతకుమించి ఎందుకండి పేదరికం నుంచి బయటపడడం అంటే? మొత్తం కోటీశ్వరులతో పోల్చుకుని ఎప్పుడు వాళ్ళేనా, మాకు కోట్లు రావద్దా, ఎప్పుడు వాళ్ళదైనా అధికారం మాకు రావద్దా, ఇప్పుడు వీళ్ళు వచ్చి చేసింది ఏమిటో వాళ్ళు వచ్చాక చేసేది ఏమిటో తెలియట్లే. ఎవరు వచ్చినా అలాగే ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల వారికి అధికారం లేదు అని కొందరు అంటారు. బలహీన వర్గాల వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రాలు చూడండి, శుభ్రంగా మింగేశారు వేల కోట్లు. పెద్ద నోటు రద్దు అవగానే పెద్ద మాయకు గురైంది ముందు మాయావతి.